రెఫరెన్స్ మెనూ గురించి తెలుసుకుంటాం. రెఫరెన్స్ మెనూలో ఫస్ట్ ఆప్షన్ ఇస్ టేబుల్ ఆఫ్ కంటెంట్. టేబుల్ ఆఫ్ కంటెంట్ ఆప్షన్ యూజ్ చేసి మీ ఫైల్ మీ ఫైల్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి ఇండెక్స్ ని తయారు చేయగలుగుతారు. సో ఇండెక్స్ లో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో సో వాటిపైన క్లిక్ చేయడం వల్ల మీరు మీ డేటాకు సంబంధించి ఆ టాపిక్స్ ని ఈజీగా రెఫర్ చేయగలుగుతారు. సో ఈ ఆప్షన్ మీకు పూర్తిగా అర్థం అవడానికి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక కంటెంట్ అనేది డిజైన్ చేసి ఉన్నాను. చూడండి, నేను ఓపెన్ చేసి ఉన్న ఈ డాక్యుమెంట్ లో సో 3 కంటెంట్ డిస్ప్లే అవుతున్నాయి విత్ ద పేజ్ నెంబర్స్. వీటిపైన క్లిక్ చేయడం వల్ల టాపిక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేయడానికి మీరు మీ కీబోర్డ్ లో కంట్రోల్ కీ ప్రెస్ చేయాలి. దెన్ కావాల్సిన టాపిక్ పైన జస్ట్ క్లిక్ చేస్తే ఆ టాపిక్ ఆటోమేటిక్ గా డిస్ప్లే చేస్తుంది. ఎంఎస్ ఎక్సెల్ అనే టాపిక్ పైన క్లిక్ చేస్తాను. ఎక్సెల్ సంబంధించిన డేటా అంతా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో వన్ మోర్ టైం, ఇప్పుడు కంటెంట్ లో ఉన్న టాపిక్ పైన క్లిక్ చేయగానే మీకు ఆ టాపిక్ సంబంధించిన డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో దీన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటాం. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో దీనికోసం మీరు ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాము. సో మీరు ఇండెక్స్ గా ఏ టాపిక్స్ అయితే అవసరమో ఆ టాపిక్స్ ని హోమ్ మెనూకి వెళ్ళి హెడింగ్ 1 ఫార్మాట్ లోకి మార్చాల్సి ఉంటుంది. తర్వాత మీరు డేటాని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మొదట టాపిక్ నేమ్ టైప్ చేయండి. సో టాపిక్ నేమ్ టైప్ చేసిన తర్వాత టాపిక్ ని సెలెక్ట్ చేసి హోమ్ మెనూలో హెడింగ్ 1 అనే ఫార్మాట్ ని సెలెక్ట్ చేయండి. సో అది యాజ్ ఎ హెడింగ్ ఫార్మాట్ లోకి చేంజ్ అవుతుంది. సో ఆ టాపిక్ సంబంధించిన కంటిన్యూషన్ డేటా మీరు ఇక్కడ యాడ్ చేయండి. ఇలా మీ రిపోర్ట్ లో మీరు ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకుంటారో ఆ టాపిక్ ని ప్రిపేర్ చేస్తున్నప్పుడే వాటిని హోమ్ మెనూలో హెడింగ్ 1 ఫార్మాట్ ని యూజ్ చేసి వాటిని యాజ్ ఎ మెయిన్ హెడ్డింగ్ యాజ్ ఎ మెయిన్ టాపిక్ గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ హెడ్డింగ్స్ నే మనం ఇండెక్స్ లో చూడగలుగుతాం. సో నేను థర్డ్ చాప్టర్ ప్రిపేర్ చేశాను. దాన్ని కూడా హోమ్ మెనూ నుంచి హెడింగ్ 1 ఫార్మాట్ ద్వారా దాన్ని మార్చగలుగుతారు. సో దీనికి సంబంధించి కూడా టెక్స్ట్ ని మీకు తెలిసిందే ర్యాండ్ ఆప్షన్ యూజ్ చేసి నేను సో రన్నింగ్ ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంపార్టెంట్ టాపిక్స్ విత్ డేటాకు సంబంధించి ఇక్కడ పేజ్ 1 లో మీరు ఒక ఇండెక్స్ ని క్రియేట్ చేయగలుగుతారు. దీనికోసం రెఫరెన్స్ మెనూ, టేబుల్ ఆఫ్ కంటెంట్, సో ఎనీ ఆప్షన్ ఇక్కడ ఆటోమేటిక్ టేబుల్ 1, 2 అని ఉంటుంది. జస్ట్ సెలెక్ట్ చేయండి. సో మీరు ప్రిపేర్ చేసిన డేటాకు సంబంధించి అంటే సెలెక్ట్ చేసుకున్న ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించి ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ టాపిక్ లో మీరు ఏ టాపిక్ ని రెఫర్ చేయాలనుకున్నారు సో మీ కీబోర్డ్ లో కంట్రోల్ కీ ప్రెస్ చేస్తూ ఆ టాపిక్ పైన క్లిక్ చేయండి. వెంటనే ఆ టాపిక్ సంబంధించిన డేటా అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఇందులో ఇంకా కొత్తగా న్యూ టాపిక్స్ మీ ఫైల్స్ లో యాడ్ చేసినప్పుడు వాటిని కూడా మరి ఇండెక్స్ లో అప్డేట్ చేయొచ్చు. సో అలా చేయడానికి మొదట మీరు ఏదైతే టాపిక్ యాడ్ చేస్తారో ఆ టాపిక్స్ ని హోమ్ మెనూకి వెళ్ళి హెడింగ్ 1 ఫార్మాట్ లోకి మార్చండి. అలాగే సో రన్నింగ్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేయండి. యాడ్ చేసిన న్యూ టాపిక్ అనేది మీకు ఇండెక్స్ లో డిస్ప్లే అయిందా లేదా చూద్దాం. ఎస్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం యాడ్ చేసిన న్యూ టాపిక్ అయితే అప్డేట్ లో లేదు. ఇది అప్డేట్ చేయడానికి మీరు ఇక్కడనే అప్డేట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా రెఫరెన్స్ మెనూలో అప్డేట్ టేబుల్ పైన క్లిక్ చేసి ఇక్కడ అప్డేట్ ఎంటైర్ టేబుల్ అని క్లిక్ చేసి ఓకే చేయడం వల్ల మీరు యాడ్ చేసిన న్యూ టాపిక్స్ అప్డేట్ అయ్యి మీ ఇండెక్స్ లో డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇప్పుడు మనం లాస్ట్ లో చేసిన న్యూ టాపిక్ ఏదైతే ఉందో అది మరి ఇండెక్స్ లో యాడ్ అయ్యి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఫుట్ నోట్. ఫుట్ నోట్ అంటే మీ డాక్యుమెంట్ లో ఏదైనా టెక్స్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తే లేదా ఆ టాపిక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తే మీరు ఫుట్ నోట్ ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ సంబంధించి నేను ఈ పేపర్ ఎండింగ్ లో ఒక రెఫరెన్స్ డేటాని ఇవ్వదలుచుకున్నాను. దీనికోసం ఇన్సర్ట్ ఫుట్ నోట్, ఎక్కడైతే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నారో దానికి సంబంధించిన పారాగ్రాఫ్ దగ్గర కర్సర్ ఉంచాలి. అప్పుడు ఇన్సర్ట్ ఫుట్ నోట్ పైన క్లిక్ చేయాలి. ఇన్సర్ట్ ఫుట్ నోట్ పైన క్లిక్ చేయగానే పేజ్ ఎండింగ్ లో ఒక షార్ట్ లైన్ నోట్ డిస్ప్లే చేస్తుంది. అక్కడ మీరు ఆ పారాగ్రాఫ్ సంబంధించి లేదా ఆ టాపిక్ సంబంధించి ఏదైనా రెఫరెన్స్ నోట్ అనేది ఇక్కడ రిటర్న్ చేయొచ్చు. రెఫర్ చాప్టర్ నంబర్ 4 అనేసి నేను యూజర్ కి
ఒక షార్ట్ లైన్ నోట్ ని ఇక్కడ క్రియేట్ చేయగలిగాను. సో ఇలా మీరు ఫుట్ నోట్ ద్వారా పేజ్ ఎండింగ్ లో షార్ట్ నోట్స్ ని యాడ్ చేయొచ్చు. ఇన్సర్ట్ ఫుట్ నోట్ క్లిక్ చేయండి. మీ పేపర్ ఎండింగ్ లో ఒక షార్ట్ లైన్ నోట్ వస్తుంది. ఇక్కడ మీరు ఆ డేటాకు సంబంధించి ఆ పేజ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి షార్ట్ లైన్ నోట్స్ ని యాడ్ చేయొచ్చు. రెఫర్ పేజ్ నెంబర్ 67 ఇలా. సో మీరు ఏదైనా సబ్ టాపిక్ రెఫరెన్స్ అనేది ఇక్కడ మీరు ఇవ్వచ్చు. యాజ్ యూజువల్ ఎండ్ నోట్, పేపర్ ఎండింగ్ లో ఒక నోట్ రిటర్న్ చేయగలుగుతాము, దాన్ని ఫుట్ నోట్ అంటాం. సో ఫైనల్ గా పేజ్ ఎండింగ్స్ లో అంటే టోటల్ గా ఫైల్ ఎండింగ్ లో షార్ట్ లైన్ రాయడానికి ఎండ్ నోట్ అనేది యూజ్ చేస్తారు. ఇన్సర్ట్ ఎండ్ నోట్ క్లిక్ చేసినప్పుడు కంప్లీట్ గా ఫైల్ ఎండింగ్ లో ఒక షార్ట్ లైన్ నోట్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు ఒక నోట్ ని యాడ్ చేయొచ్చు. లైక్ రెఫర్ అవర్ బుక్స్ ఎడిషన్ 1 or 4 అలా ఇచ్చారు, 1 or 6. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎండ్ నోట్. పేపర్ ఎండింగ్ లో ఫుట్ నోట్స్ ని, ఫైల్ ఎండింగ్ లో ఎండ్ నోట్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఈ నోట్స్ ని మీరు షో చేయడానికి ఇక్కడ షో నోట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఫుట్ నోట్ వెరిఫై చేయాలంటే ఫుట్ నోట్ సెలెక్ట్ చేయండి, ఫుట్ నోట్ డిస్ప్లే వచ్చేస్తుంది. ఎండ్ నోట్ కావాల్సి ఎండ్ నోట్ సెలెక్ట్ చేయండి, ఎండ్ నోట్ ని అది డిస్ప్లే చేస్తుంది. యాజ్ యూజువల్ ఇక్కడ నెక్స్ట్ ఫుట్ నోట్స్ ని కూడా మీరు క్లిక్ చేసి నోట్స్ ని వెరిఫై చేయొచ్చు. మీరు ప్రిపేర్ చేసిన రిపోర్ట్ కు సంబంధించి ఆ డేటా అనేది మీరు ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు, లైక్ ఏ బుక్ నుంచి కలెక్ట్ చేశారు, లేదా ఏ వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేశారు, లేదా ఎలాంటి సోర్స్ నుంచి మీరు కలెక్ట్ చేశారు, మేబీ సమ్ ఫైల్స్ సంబంధించి కావచ్చు, లైక్ సమ్ రిసోర్సెస్ నుంచి కావచ్చు. ఆ డీటెయిల్స్ అనేవి మనం ఈ ఆప్షన్ యూజ్ చేసి అక్కడ యాడ్ చేస్తాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్న ఈ డేటా అనేది నేను ఒక బుక్ నుంచి తీసుకొని నా ఫైల్లో ప్రిపేర్ చేసి ఉన్నాను. సో ఈ డేటా అనేది ఆ బుక్ నుంచి నేను యూజ్ చేసి ఉన్నాను అని ఇక్కడ ఆ బుక్ డీటెయిల్స్ ని నోట్ చేస్తాను. అలా చేయడానికి ఇన్సర్ట్ సిటేషన్ దగ్గర క్లిక్ చేయాలి, యాడ్ న్యూ సోర్స్ తీసుకోవాలి. మీరు సో దేని నుంచి డేటా వెరిఫికేషన్ తీసుకుంటున్నారు, లైక్ ఆర్టికల్ కావచ్చు, సో జనరల్ ఆర్టికల్స్ కావచ్చు, లైక్ బుక్స్ కావచ్చు, మేబీ రిపోర్ట్స్ కావచ్చు. చూడండి ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు, వెబ్సైట్స్ కావచ్చు, ఆల్సో ఫిలిం నుంచి కావచ్చు. మీరు ఆ సోర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు, లైక్ బుక్ ఆర్ వెబ్సైట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. ప్రజెంట్ అయితే నేను బుక్ సెలెక్ట్ చేస్తాను. సో ఆ బుక్ యొక్క ఆథర్ ఎవరు అనేది ఇక్కడ యాడ్ చేస్తాము. మేబీ నేను కిరణ్ కుమార్ అని ఇచ్చాను. సో ఈ డీటెయిల్స్ నాకు ఈ బుక్ నుంచి నేను కలెక్ట్ చేశానని చెప్పి ఆ బుక్ యొక్క టైటిల్ యాడ్ చేస్తాము. మేబీ కంప్యూటర్ సైన్స్ అనే బుక్ నుంచి కలెక్ట్ చేశాను అన్నట్టు రాసాం. సో ఈ బుక్ రిలీజ్డ్ ఇయర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాము, అండ్ సిటీ, సో ఆ బుక్ ఎక్కడ రిలీజ్ చేసి ఉన్నారు అప్పట్లో అనేది సో ఇక్కడ యాడ్ చేస్తాం. సో పబ్లిషర్ ఎవరు అనేది కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఓకే చేయడంతో ఆ ప్లేస్ లో ఆ బుక్ యొక్క సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇంకొకసారి మనం అలాంటి డేటాకు సంబంధించి ఒక సోర్స్ ని యాడ్ చేసి చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడున్న ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేశాను. సో ఆ వెబ్సైట్ డీటెయిల్స్ ని ఇక్కడ యాడ్ చేస్తాను. అలా యాడ్ చేయడానికి ఇన్సర్ట్ సిటేషన్ దగ్గర యాడ్ క్లిక్ చేయాలి, యాడ్ న్యూ సోర్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ప్రెసెంట్ బుక్ కాకుండా ఇక్కడ వెబ్సైట్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఆ వెబ్సైట్ యొక్క డొమైన్ పర్సన్ ఎవరు అంటే మేబీ ఆథర్ ఎవరు అనేది ఇక్కడ రిటర్న్ చేస్తాం యాజ్ యూజువల్. అండ్ ఆ పేజ్ నంబర్, నేమ్ ఆఫ్ ద పేజ్ అనేది యాడ్ చేస్తాం. మేబీ పేజ్ 2 అనేది రాశాను. సో వెబ్సైట్ నేమ్ ఇక్కడ డిఫైన్ చేస్తాము. వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తున్నాను నేను ఇక్కడ. మీరు ఎక్కడి నుంచి డేటా కలెక్ట్ చేశారు, సో ఆ ఇయర్ ఏ మంత్ లో కలెక్ట్ చేశారు, సో మేబీ డేట్, ఏ రోజు, ఏ మంత్, ఏ వెబ్సైట్ నుంచి మీరు ఈ డేటాని కలెక్ట్ చేశారు అనేది ఇక్కడ మీరు ఒక సోర్స్ ని క్రియేట్ చేస్తారు. సో ఓకే చేయడంతో ఆ పారాగ్రాఫ్ కి కిందన మీకు ఆ సోర్స్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి డాక్యుమెంట్ కి సోర్సెస్ ని క్రియేట్ చేసినప్పుడు ఆ సోర్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ మీరు ఆ ఫైల్ ఎండింగ్స్ లో బిబ్లియోగ్రఫీగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఫైల్ పూర్తిగా చేయడానికి నేను ఏ సోర్స్ ని యూజ్ చేసి ఉన్నాను అనేది ఇక్కడ బిబ్లియోగ్రఫీని యాడ్ చేస్తాం. సో ఇక్కడ మీకు బిబ్లియోగ్రఫీ దగ్గర క్లిక్ చేయండి, ఎనీ వన్ కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేయండి. సో మీ డాక్యుమెంట్ లో ఏవైతే మీరు సోర్సెస్ క్రియేట్ చేశారో వాటి డీటెయిల్స్ మీ ఫైల్ ఎండింగ్ లో
చూపిస్తుంది. సో ఈ రెఫరెన్స్ మెను ఆప్షన్స్ అన్ని కూడా చాలా అడ్వాన్స్ అండి. మేబీ మీరు ఒక ఫైల్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు లేదా ఒక బుక్ సంబంధించిన డేటా క్రియేట్ చేస్తున్నప్పుడు రెఫరెన్స్ ని ఇవ్వడానికి ఈ బిబ్లియోగ్రఫీ అనేది మీకు యూజ్ అవుతుంది. అంటే మీరు డేటా అనేది ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు అనేది ఆ పేరాగ్రాఫ్స్ దగ్గర యాడ్ చేసి ఫైనల్ గా వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ మీరు ఇక్కడ బిబ్లియోగ్రఫీ రూపంలో ఇవ్వచ్చు. ఈ వీడియోలో మనం రెఫరెన్స్ లోని కొన్ని ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో వ్యూవర్స్, మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని రెఫరెన్స్ ఆప్షన్స్ తో కలుసుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్. ఇన్సర్ట్ క్యాప్షన్ యూజ్ చేసి మీ డాక్యుమెంట్ లో ఉన్న పిక్చర్స్ కి, టేబుల్స్ కి ఇక్కడ క్యాప్షన్స్ ని యాడ్ చేస్తాం. జనరల్ గా ఇలాంటి ఫార్మాట్స్ మీరు బుక్స్ లో చూసి ఉంటారు. సో ప్రతి ఫోటోకి ఒక క్యాప్షన్ అనేది మీరు యాడ్ చేయొచ్చు. సో మొదట మీ డాక్యుమెంట్ లో పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత వాటికి క్యాప్షన్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. సో మొదట పిక్చర్ ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ మెనూకి వెళ్ళాలి, పిక్చర్ ఆప్షన్ తీసుకోవాలి. సో మీ డాక్యుమెంట్ లో ఏదైతే పిక్చర్ మీరు యాడ్ చేయాలి దలుచుకున్నారో సో ఆ పిక్చర్ సెలెక్ట్ చేసి సో ఇన్సర్ట్ ఆప్షన్ యూజ్ చేయండి. సో యాడ్ చేసిన పిక్చర్ కి క్యాప్షన్ యాడ్ చేయడానికి మనం చెప్పుకుంటున్న రెఫరెన్స్ మెనూకి వెళ్ళాలి. ఇన్సర్ట్ క్యాప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఈ పిక్చర్ కి క్యాప్షన్ పెట్టడానికి ఇక్కడ లేబుల్ నేమ్ వచ్చేసి ఫిగర్ అని ఉంటుంది. సో ఆటోమేటిక్ గా అది ఫిగర్ 1 అనేది తీసుకుంటుంది. దెన్ ఓకే చేయండి. సో మీరు ఇన్సర్ట్ చేసిన పిక్చర్ కి ఒక క్యాప్షన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇలా మీ డాక్యుమెంట్ లో పిక్చర్స్ ని యాడ్ చేసి వాటికి క్యాప్షన్స్ ని మీరు క్రియేట్ చేయొచ్చు. సో మరొకసారి ఇంకొక పిక్చర్ ని యాడ్ చేస్తాము. పిక్చర్ ఆప్షన్ కి వెళ్ళాలి, ఇన్సర్ట్ చేయాల్సిన పిక్చర్ సెలెక్ట్ చేయాలి, దెన్ ఇన్సర్ట్ ఇవ్వాలి. సో ఇన్సర్ట్ చేసిన పిక్చర్ కి క్యాప్షన్ యాడ్ చేయడానికి రెఫరెన్స్ మెను ఇన్సర్ట్ క్యాప్షన్ ని యూజ్ చేయాలి, దెన్ ఓకే చేయాలి. సో మీరు ఇన్సర్ట్ చేసిన పిక్చర్ కి సో ఇక్కడ క్యాప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫిగర్ 2 అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇందాక మనం క్రియేట్ చేసిన పిక్చర్ కి ఫిగర్ 1 అనే ఒక క్యాప్షన్ యాడ్ అయి కనిపిస్తుంది. సో ఇలా మీ డాక్యుమెంట్ లో ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో అన్ని పిక్చర్స్ కి క్యాప్షన్స్ ని మీరు యాడ్ చేయొచ్చు. వాటిని టేబుల్ కంటెంట్ గా అంటే ఒక ఇండెక్స్ ఫార్మాట్ లో మీ టాప్ పేజ్ లో యాడ్ చేయొచ్చు. సో దీనికోసం మళ్ళీ రెఫరెన్స్ మెనూలోనే ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ ఈ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి, జస్ట్ ఓకే చేయాలి. దాంతో మీ డాక్యుమెంట్ లో ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి ఆ పిక్చర్స్ ఏ పేజ్ లో ఉన్నాయో ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది. సో మీరు ఆ పిక్చర్ దగ్గరకు వెళ్ళడానికి జస్ట్ మీ కీబోర్డ్ లో కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఆ పిక్చర్ పైన క్లిక్ చేయండి, అంటే ఆ ఫిగర్ 2 ప్లేస్ లో క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఆ ఫిగర్ 2 అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మీరు క్యాప్షన్స్ ని యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. క్రియేట్ అయిన ఇండెక్స్ ఆఫ్ పిక్చర్స్ ని మీరు క్లిక్ చేసి ఆ పర్టికులర్ పిక్చర్ దగ్గరికి కర్సర్ ని మూవ్ చేయొచ్చు. సో దీనికోసం మీరు కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఆ పిక్చర్ పైన ఆ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఆ ఇండెక్స్ పైన క్లిక్ చేస్తే ఆ ఇండెక్స్ పిక్చర్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇలా పిక్చర్స్ కాకుండా మీరు టేబుల్స్ కి కూడా ఇండెక్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో మొదట మనం టేబుల్ ఇన్సర్ట్ చేద్దాం. టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి టేబుల్ మెనూకి వెళ్ళాలి. సో టేబుల్ ఆప్షన్ నుంచి మీ డాక్యుమెంట్ కి సరిపడే టేబుల్ ని మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన టేబుల్ కి క్యాప్షన్ పెట్టడానికి రెఫరెన్స్ మెను ఇన్సర్ట్ క్యాప్షన్ దగ్గర సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ లేబుల్ అనే ఆప్షన్ లో ఇది టేబుల్ కాబట్టి టేబుల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి.
దెన్ ఓకే చేయడంతో టేబుల్ 1 అనే క్యాప్షన్ ఆ టేబుల్ దగ్గర యాడ్ అవుతుంది. యాడ్ అయిన టేబుల్ క్యాప్షన్ కి నేను కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎస్, ఇలా మీ డాక్యుమెంట్ లో పిక్చర్స్ తో పాటు సో టేబుల్స్ ని కూడా యాడ్ చేసి వాటికి క్యాప్షన్ ని క్రియేట్ చేయొచ్చు. ఇంకొక టేబుల్ యాడ్ చేస్తున్నాను. ఇన్సర్ట్ మెను అండ్ టేబుల్ రోస్ అండ్ కాలమ్స్ సెలెక్ట్ చేశాను. సో దీనికి క్యాప్షన్ యాడ్ చేయడానికి రెఫరెన్స్ మెను, ఇన్సర్ట్ క్యాప్షన్ ఇవ్వాలి, దెన్ ఓకే చేయాలి. ఆటోమేటిక్ గా టేబుల్ 2 అనే పేరుతో ఇక్కడ క్యాప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా మీ డాక్యుమెంట్ లో ఉన్న టేబుల్ సంబంధించి కూడా మీరు ఇక్కడ ఇండెక్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో దీనికోసం రెఫరెన్స్ మెను, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం టేబుల్ చేస్తున్నాం కాబట్టి అది ఆటోమేటిక్గా టేబుల్ చూపిస్తుంది. జస్ట్ ఓకే చేయండి. సో మీ టేబుల్ సంబంధించిన కంటెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఏ టేబుల్ ఏ పేజ్ నెంబర్ లో ఉంది అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో సేమ్ యాజ్ మీరు ఏ టేబుల్ దగ్గర కర్సర్ ని మూవ్ చేయాలో ఆ టేబుల్ దగ్గర కంట్రోల్ ప్రెస్ చేస్తూ క్లిక్ చేశారంటే కనుక ఆ టేబుల్ దగ్గర కర్సర్ ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది. అంటే ఆ టేబుల్ 1 or 2 ఆర్ పిక్చర్ 1 or 2 ని మీరు ఈ కంటెంట్ ని యూజ్ చేసి ఇక్కడ చూడొచ్చు. సో ఫైనల్ గా రెఫరెన్స్ మెనూలో ఇన్సర్ట్ క్యాప్షన్స్ ద్వారా మీరు పిక్చర్స్ కి టేబుల్స్ కి క్యాప్షన్స్ ని యాడ్ చేసి వాటిని మీ డాక్యుమెంట్ ఫస్ట్ పేజ్ లో ఒక ఇండెక్స్ ఫార్మాట్ లో యాడ్ చేయొచ్చు. అవసరమైన పిక్చర్స్ ని కానీ లేదా అవసరమైన టేబుల్ కంటెంట్ ని కానీ మీరు జస్ట్ కంట్రోల్ అండ్ లెఫ్ట్ క్లిక్ చేసి ఆ పాయింట్ దగ్గరికి కర్సర్ ని మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ క్రాస్ రెఫరెన్స్. క్రాస్ రెఫరెన్స్ ఆప్షన్ ద్వారా మీరు మీ డాక్యుమెంట్ లో ఉన్న కంప్లీట్ డేటాస్ ని ఇక్కడ రెఫర్ చేయొచ్చు. లైక్ రెఫరెన్స్ టైప్ వచ్చేసి మేబీ మీ డాక్యుమెంట్ లో ఏవైనా హెడ్డింగ్స్ ఉన్నాయా, ఎస్ ఏవే హెడ్డింగ్స్ ఉన్నాయో ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది. అలాగే ఎలాంటి బుక్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. యాజ్ యూజువల్ ఫుట్ నోట్స్ ఏమైనా ఉన్నాయా, ఎస్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇలా మీరు డాక్యుమెంట్ లో యాడ్ చేసి ఉన్న ఈక్వేషన్స్, పిక్చర్స్, ఇదిగో 2 పిక్చర్స్ ఉన్నట్టు డిస్ప్లే చేస్తాం. టేబుల్స్ 2 టేబుల్స్ ఉన్నట్టు డిస్ప్లే చేస్తాం. ఇలా పిక్చర్స్, టేబుల్స్, బుక్ మార్క్స్ ఆర్ హెడ్డింగ్స్ ఏ డిస్ప్లేస్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు రెఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ మార్క్ ఎంట్రీ. సో మార్క్ ఎంట్రీ అనే ఈ ఆప్షన్ ద్వారా మీరు డాక్యుమెంట్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ని మార్క్ చేసి వాటిని ఇండెక్స్ కంటెంట్ గా కూడా మీరు డాక్యుమెంట్ ఫ్రంట్ పేజ్ కి తీసుకురావచ్చు. దీనికోసం మీ డాక్యుమెంట్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మార్క్ ఎంట్రీ దగ్గర క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మార్క్ అనే ఆప్షన్ ని యూజ్ చేయండి. దాంతో ఆ పాయింట్ అనేది మార్క్ అవ్వడం మీరు గమనించవచ్చు. నెక్స్ట్ క్లోజ్ చేయండి. ఇంకా ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉందో రిపోర్ట్ లో సో అది సెలెక్ట్ చేసి మార్క్ ఎంట్రీ ఫార్మాట్ లోకి సెలెక్ట్ చేయండి. దెన్ అది సెలెక్ట్ అవ్వడం గమనించవచ్చు. మీరు మార్క్ ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. సేమ్ పాయింట్స్ ఈ రిపోర్ట్ లో ఇంకా వేరే చోట ఉన్నట్టయితే మార్క్ ఆల్ అనే ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. అంటే సేమ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా మార్క్ అవుతాయి. సో ఇలా మార్క్ చేసుకోవచ్చు. నేను మరీ క్లోజ్ చేస్తున్నాను. సో మరోసారి చూద్దాం. ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే మీ డాక్యుమెంట్ లో ఉంటుందో ఆ డేటా ఆ పాయింట్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ మార్క్ చేయడం వల్ల ఆ మార్క్ పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ మార్క్ అవుతాయి. సో ఫైనలీ సో ఆ మార్క్ చేసిన పాయింట్స్ అన్నిటిని మీ డాక్యుమెంట్ లో ఫ్రంట్ పేజ్ కి తీసుకురావడానికి ఇక్కడ ఇన్సర్ట్ ఇండెక్స్ దగ్గర క్లిక్ చేయాలి అండ్ ఓకే చేయాలి. ఎస్, మీరు సెలెక్ట్ చేసిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ ఇండెక్స్ ఫార్మాట్ లో డిస్ప్లే అవుతాయి. సో ఈ పాయింట్ ఏ పేజ్ నెంబర్ లో ఉంది అనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీ డాక్యుమెంట్ లో మీరు ఎప్పుడైతే మార్క్ ఎంట్రీ ఆప్షన్ యూజ్ చేస్తారో మీ డాక్యుమెంట్ లో అన్ని మార్క్స్ డిస్ప్లే అవుతాయి. ఇట్ ఈస్ కాల్డ్ పారాగ్రాఫ్ మార్క్స్. సో వీటిని తీసేయడానికి మీరు హోమ్ మెను ఇక్కడ పారాగ్రాఫ్ మార్క్ దగ్గర క్లిక్ చేయండి. ఆ మార్క్ అనేది వెళ్ళిపోతుంది. చాలా నీట్ గా మీ డాక్యుమెంట్ ప్రిపేర్ అవుతుంది. ఇలా
మీ డాక్యుమెంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని ఫ్రంట్ పేపర్లో ఇండెక్స్ రూపంలో మార్చడానికి మీరు మార్క్ ఎంట్రీ ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ మార్క్ సిటేషన్స్. మార్క్ సిటేషన్ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ని కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేయొచ్చు. సో దీనికోసం కూడా మీరు మీ రిపోర్ట్లోని ఇంపార్టెంట్ టాపిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసి మార్క్స్ సిటేషన్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఏ కేటగిరీలోకి ఈ పాయింట్ మీరు యాడ్ చేయాలనుకున్నారు ఇక్కడున్న పాయింట్స్ నుంచి సెలెక్ట్ చేయండి. సో నేను యాజ్ ఎ రూల్ 1గా ఈ పాయింట్ని మార్క్ చేస్తున్నాను. మార్క్ చేశాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో దీనికి కూడా మార్క్స్ సిచ్యుయేషన్ దగ్గర క్లిక్ చేసి ఈసారి కూడా రూల్ 2గా దీన్ని మార్క్ చేశాను. ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ని సమ్ కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మరి ఇంకొక పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో దీనికి కూడా మార్క్ సిచ్యుయేషన్ దగ్గర క్లిక్ చేసి ఈసారి కేటగిరీ అనేది చేంజ్ చేసి మార్క్ చేద్దాం. ఈసారి రూల్స్ కాకుండా దీన్ని రెగ్యులేషన్ ఫార్మాట్లోకి యాడ్ చేస్తున్నాను. మార్క్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల అది రెగ్యులేషన్ 1గా సెలెక్ట్ అవుతుంది. సో దెన్ ఇంకొక పాయింట్ని యాజ్ యూజువల్ సెలెక్ట్ చేసి సో దీనికి కూడా మార్క్ సిచ్యువేషన్ నుంచి సో రెగ్యులేషన్ మార్క్గా దాన్ని సెలెక్ట్ చేశాను. ఇలా మార్క్ చేసిన పాయింట్స్ని మనం ఇందాక చూసినట్టు కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు డిస్ప్లే చేయొచ్చు. దీనికోసం ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ దగ్గర క్లిక్ చేయాలి. దెన్ ఓకే చేయాలి. దాంతో మీరు సెలెక్ట్ చేసిన రూల్స్ వాటికి సంబంధించిన పాయింట్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేరుతో. సో ఈ కనిపిస్తున్న మార్క్ ఆఫ్ చేయడానికి మీరు హోమ్ మెనూకి వెళ్ళి మార్క్ ఆప్షన్ని ఆఫ్ చేయండి, అంటే క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. సో ఈ వీడియోలో మనం మీ డాక్యుమెంట్ యొక్క హెడ్డింగ్ కంటెంట్ని తయారు చేసాం, అలాగా ఫిగర్స్ కంటెంట్ని తయారు చేసాం, అంటే ఇండెక్స్ క్రియేట్ చేసాం, అండ్ వాటితో పాటు టేబుల్ ఇండెక్స్ క్రియేట్ చేసాం, అండ్ మార్క్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక ఇండెక్స్ రూపంలో తీసుకురాగలిగాం. అలాగే కొన్ని కేటగిరీ వైజ్ కూడా మనం పాయింట్స్ని ఇండెక్స్ రూపంలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫైల్కి క్రియేట్ చేయగలిగాం. వ్యూవర్స్, ఈ వీడియో అండ్ దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డిఫికల్ట్ గానే అనిపిస్తాయి. మీరు వీడియోని మరీ వాచ్ చేసైనా సరే సో ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఆప్షన్స్ అనేవి బుక్ పబ్లిషర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు వాళ్ళ డాక్యుమెంట్ సంబంధించి ఇండెక్స్ ని ఫ్రంట్ పేజ్ కి తీసుకురావడానికి. దట్స్ ఆల్ టు దిస్ వీడియో. సో మీలో ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తొందరలోనే మీకు MS ఎక్సెల్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.